దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరాన్ని బట్టి ఈ దినకాలమున దేవుని ప్రియబిడ్డలమైన మనమందరము జీవముతో ఇలాగా నిలిచి ఉండి జీవాధిపతి అయిన దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. సో దేవుని సన్నిధానంలో మన ప్రార్థనలో మనము జ్ఞాపకము చేసుకొనవలసినవి ఏవి? మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము, మన ప్రార్థనలో మనము ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థన చేస్తాం కదా, మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలో మనకు తెలిసి ఉండాలి కదా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 7వ వచనాన్ని చూద్దాం. పూర్వ దినములను అయితే పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, సృష్టికర్త అయిన దేవుడు ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోప అంటే మరలా లేదా రెండవసారి అని అర్థం. రెండవసారి ఎందుకు చెప్తున్నాడు అనంటే, మొదటిసారి చెప్పినప్పుడు ఉన్న పెద్దలందరూ అరణ్యములో దేవుని మీద అలిగి సనిగి అణిగి గొనిగి చచ్చిపోయారు. తర్వాత తరం వచ్చిన తర్వాత వారికి దేవుని గూర్చిన సంగతులు తెలియవు కాబట్టి మోషే గారు ఈ గ్రంథాన్ని రాస్తూ, అందుకే ఇక్కడ మనం ఆ మాటలు కూడా చూస్తాం, వ్రాస్తూ మరలా ద్వితీయోపదేశ కాండంలో నిర్గమాకాండంలో ఉన్న ఆజ్ఞలు ఉంటాయి, విధులు కట్టడలు అన్నీ ఉంటాయి. ఇక్కడ 7వ వచనాన్ని చూస్తున్నప్పుడు మనతో ప్రార్థన చేసుకోక ముందుగా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. దేవునిందు ప్రేమైన వారలారా, పూర్వపు దినాలను తలుసుకోవాలంట. అంటే ఈ రోజు కాదు, ఈ రోజుకు ముందు జరిగినది ప్రతిదీ పూర్వదినాలే అంటారు. నిన్న అనంటాం, మొన్న అనంటాం. మన రాయలసీమలో నిన్న మొన్న ఓకే, ఇంకంతకు ముందు అది పోయిన వారం, అది పోయిన నెల, అది పోయిన సంవత్సరం, ఇలాగ చెప్పుకుంటాం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఏమైనా పొరపాట్లు చేశామా? ఏమి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసి ముందున్న రోజుల్లోనికి మనం వెళ్ళాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఇవాళ కొన్ని, రేపు కొన్ని కూడా మీకు చెప్తాను. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 152వ పేజీలో 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనం ఏం జ్ఞాపకం చేసుకోవాలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా, ఇక్కడ నుంచి సరేనా, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. చాలు. జ్ఞాపకం చేసుకోవాల్సినట్టే ఉంటాయి ఈరోజు అన్ని. ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు
అనంటే దేవుడు ఇప్పటిదాకా నడిపిస్తూ వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఇంకా చాలా చక్కగా మాట్లాడుతూ 40 సంవత్సరములు అరణ్యములో అన్నాడు. మనం ఎక్కడ అరణ్యంలో నడిచాం అని మనం అనుకుంటే, ప్రభునందు ప్రియులారా, ఈ లోకం అరణ్యానికన్నా అద్దుమానంగా తయారైందని చెప్పచ్చు. అరణ్యంలో సహజంగా ఏముంటాయంటే పులులు, సింహాలు లేదా క్రూర జంతువులు అని చెప్పచ్చు ఒక మాటలో. సాధు జంతువులు కూడా ఉంటాయి, ఒకవేళ కుందేలో ఇంకా చిన్న చిన్న సాధు జంతువులు కూడా ఉంటాయి. ఎక్కువ శాతం క్రూర జంతువులు సాధు జంతువులను సైతం వేటాడి తింటాయి. అరణ్యములో క్రూర జంతువులు ఉన్నట్లుగా ఈరోజు సమాజంలో అంతకన్నా క్రూరమైనటువంటి వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు. మనిషి రూపములో, అవును, తాగితే తల్లెవరో తెలీదు, చెల్లెవరో తెలియదు. ఆ మైకంలో వయసుతో తారతమ్యం లేకోకుండా పాపాలు జరుగుతున్నటువంటివి. పశువులకు వరస వాయువులు ఉండవు, పశువులకు ఉండవు, అంటే మృగాలకు ఉండవు. అలాగా ఈరోజు సమాజం అలాగ తయారైపోయింది. ఎన్ని చూస్తున్నాం మనం, పిల్లల మీద దాడులని కదండి, పసిబిడ్డల మీద దాడులు, తర్వాత స్త్రీల మీద, అంత మాత్రమే కాదు వయసుతో సంబంధం లేకోకుండా బహుభయానకరమైనటువంటి పరిస్థితి. స్త్రీలు ఏదైనా నగ వేసుకుని స్వేచ్ఛగా వెళ్తూ ఉంటే వారి వయస్సు వారు పరిగెత్తలేరు అని పసిగట్టి అలాగ లాగేసుకుని వారు పడిపోతే అలాగ వెళ్ళిపోయి. నేను న్యూస్ చూస్తున్నాను, పిల్లలు అక్కడ షటిల్ ఆడుకుంటూ ఉన్నారు. షటిల్, చిన్న కాకుతో 2 బ్యాట్లు తీసుకొని ఇక్కడ ఒక అమ్మాయి అక్కడ ఒక అమ్మాయి షటిల్ ఆడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర అంత బుడ్డోడు, మన ఎఫ్రాయిం అంత బుడ్డోడు కూడా అక్కడ నిలబడుకోండేవాడు. వీడు చేస్తే వెళ్ళండి, నేను వాడు చెప్తున్న టీవీలో ఉండేవాడు. వాడు అక్కడ నిలబడుకున్నాడు. అక్కడ ఒక కారు ఉంది. అక్కడ ఒక కారు ఉంటే ఈ పిల్లవాడు ఆ కారు దగ్గరికి వెళ్ళి వాడు పెన్సిల్తో రాయాలా, పెన్తో రాయాలా, ఏం రాయాలా, ఊరికే అట్ట కారు మీద అట్ట చేయి పెట్టాడు. అక్కడి నుంచి ఒకడు వచ్చి కాలుతో డబేల్ మంది అన్నేశాడు. అక్కడ ఏం నష్టం జరగలా. నష్టం జరిగితే ఒకవేళ వేరే విషయం. అంటే మృగాల కన్నా ఘోరంగా సమాజం తయారైపోయింది. ఇలాంటి వ్యక్తుల మధ్య మనము, దేవుడు మనకిచ్చిన ఆడబిడ్డలు లేదా మీరు బిడ్డలు, మనము నడుచుకుంటూ ఇప్పటిదాకా వచ్చాం చూడు, నడిపించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలట. ఇది ఒక భాగం. రెండో భాగం, మన పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు, వస్తున్నారు. వెళ్ళేటప్పుడు మనం తోడున్నాం, వచ్చేటప్పుడు మనం తోడున్నాం, అమ్మో నాన్నో ఎవరో తోడున్నాం. కానీ పాఠశాలలో కూడా, అన్ని చోట్ల కాదు, ఎక్కువ శాతం పాఠశాలలో కూడా పరిస్థితులు బాగలేని రోజులు, పిల్లల మీద జరుగుతున్నటువంటి దాడులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో ఏ విషపు చూపులు మన బిడ్డల మీద పడకోకుండా, మన బిడ్డలు గృహానికి చేరి మన ప్రక్కన ఒదిగిపోతున్నారు చూడు, జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నడిపించాడని. ఇంకా మూడవది, ఈరోజు మన కుటుంబాలలో గృహిణీలుగా మీరు, ఆడబిడ్డలుగా ఇంటి పరిపాలన మీరు చేస్తున్నారు. ఇంటి పరిపాలన మీరు చేస్తున్నారు. మీకు ఇచ్చిన డబ్బులతో చాలా జాగ్రత్తగా ఉప్పుకెంత, పప్పుకెంత, ఆ వస్తువులకు అన్నిటికీ ఒక క్రమబద్ధీకరంగా, ఒక గృహములో ఒక పొదుపరిగా చక్కగా మీరు నడిపిస్తూ, మీరు ఆ 4 గోడల మధ్యనే ఉంటున్నారు. 4 గోడల మధ్యన మహా వెళ్తే ఏదైనా సరుకులకి వెళ్ళారా, వచ్చారా, అది వేరే విషయం. 4 గోడల మధ్యనే ఉన్నారు. కానీ మీ కుటుంబ యజమానులు
వారు ఉద్యోగాల నిమిత్తమై, పనుల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై వారు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు నడిపించాడు. అందుకే అక్కడ మనం చూడాల్సిన మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ అరణ్యము లాంటి భూలోకములో దేవుడు ఇప్పటిదాకా మనం నడిపించాడు చూడండి. దాన్ని ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును ప్రియులారా, కుటుంబానికి శిరస్సు భర్త అయితే, దేహము భార్య అయితే, అవయవాలుగా ఉన్నటువంటి పిల్లలు అందరూ రాత్రి అయ్యేసరికి లేదా ఆదివారం అయ్యేసరికి దేవుడిచ్చింది కలిగింది ఏదో అంత తినేసి అందరం ఒక చోట పడుకొని, ఇంట్లో అమ్మాయి ముందు లేసిందో నానో ముందు లేసాడు, ఒకరినొకరు లేపుతూ ఉంటే పలుకుతున్నాం చూడండి. మన శ్వాస మనలో ఉంది కాబట్టి, మన జీవం మనలో ఉంది కాబట్టి మనం పలికి ఒకవేళ 2-3 సార్లు మన పిల్లల్ని లేపినా 4వసారికైనా లేస్తానులేమ్మా అని అంటూ ఉన్నారు. నడిపించుచున్నవాడు దేవుడు. దాన్ని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం. అందుకే పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోండి అంటే ఏమన్నా ప్రభు, పూర్వదినాల్లో మన కుటుంబాలు ఇలాగ నడుచుకుంటూ వచ్చి చాలా కుటుంబాలు చాలా చోట్ల ఆగిపోయాయి. చాలా కుటుంబాలు ఈరోజు సంతోషంగా లేవు ప్రియులారా. నేను అర్థమైనా ఒక అన్న నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, మా తమ్ముడు చనిపోయాడు ప్రార్థన చేయండి అని. ఎంతన్నా వాడి వయసు 32 సంవత్సరాలు. పిల్లలన్నా, చిన్న పిల్లలన్నా వాళ్ళ నాన్న చనిపోయాడు, బాడీ ఎక్కడుంది, పిల్లలు ఆడుకుంటున్నారన్నా అని చెప్తున్నాడు. పిల్లలు ఆడుకుంటున్నారన్నా, వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ నాన్న చనిపోయాడన్న విషయం తెలీదు. ఏంటన్నా? నిజమన్నా, ఇప్పటికీ తెలీదు. దేవుని బిడలారా, మనం ఎలాగున్నామండి? పిలిస్తే పలికే భర్త, లోబడే పిల్లలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనం పూర్వపు దినాలు దాటుకొని వచ్చిన స్థితిని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. నేనైతే ప్రతిరోజు రాత్రి 10:30, 11, 12, 1 2 ఈ టైం ఇంటికి వస్తాను. నిజంగా మీరు నమ్మండి, వాక్యం ప్రకటిస్తాను. డ్రైవ్ చేసుకొని వస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ హైవే వర్క్ జరుగుతుంది, ప్రొద్దుటూరు పులివెందుల సైడ్ నుంచి హైవే వర్క్, బెంగళూరు హైవే వర్క్ జరుగుతుంది. పగలంతా టిప్పర్లు తిరగవు. నైట్ ఏ ట్రాఫిక్ ఉండదని చెప్పేసి నైటే కంకర, మట్టి, కాంక్రీట్ వేసడము, అన్ని పనులు నైటే. ఒక్కసారి ఒక టిప్పర్ స్టార్ట్ అయితే 8 నుంచి 10 టిప్పర్లు రైమని వెళ్ళిపోతుంటాయి. వాడు భయంగా వాడు తోలడు, మనం తోలాలి. అది ఉన్నదే రోడ్డు అంతా. అయ్యా నేను ఎడం పక్కన వెళ్తున్నా, నువ్వు నాకు ఎదురుగా వస్తున్న వాడివి కుడి పక్కన అని అంటే వాడు పూర్తిగా కారు మీదకి వచ్చేస్తూ ఉంటాడు. ఎవరు చెప్తారు? రోడ్డు దిగిపోవాలి. కొన్ని ప్రమాదాలు, కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇప్పటిదాకా నడిపించిన వాడు దేవుడు కాబట్టి ఆ దేవుని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అంతేనా? రెండో విషయానికి వద్దాం. ఏమి జ్ఞాపకం చేసుకోవాలో రెండో విషయానికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 15. ఈరోజు నేను చదివించే ప్రతి చోట మనం ప్రార్థన చేయక ముందుగా ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలో చెప్తున్నాను. అవి జ్ఞాపకం చేసుకుందాం. 15 చదవమా? నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొను. చాలు. రెండోది ప్రియులారా, దేవుడు మనలను పాపమనే దాస్యము నుంచి విడిపించనని జ్ఞాపకం చేసుకోవాలి. పాపమనే దాస్యం.
ఈరోజు మీరు చూడండి, చాలా మంది పాపము అని అంటే మనం ఏమనుకుంటాం, మంచం మీద జరిగే వ్యభిచారమే పాపం అనుకుంటాం. కానీ యేసు ప్రభు అది పాపమే, దాని గురించి అంత ప్రశ్న చేయలే ఆయన. మీరు మత్తయి సువార్త 5:28-29 వెళ్తే ఆయన అంటాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తూ ఉంటే అప్పుడే హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అన్నాడు. మంచం మీద పడుకొని చేసేది వ్యభిచారమే అన్నట్లా, మనస్సును చెడగొట్టుకునేది కూడా పాపమే అన్నాడు. ఈరోజు ఆ పాపము విచ్చలవిడిగా జరుగుతుంది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రత్యేకించి పిల్లలకు ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను, మీరు బాగుపడి బతికి బట్టగట్టి ప్రయోజకులు కావాలి అని అంటే ఫోన్తో కొన్ని అవసరతలు ఉంటాయి. ఉదాహరణకు మీరు పై చదువుకు వెళ్ళేటప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు యాజమాన్యం ఏవో లెసన్స్ పీడిఎఫ్ పెడతారు, అవి చూసుకొని అవి జిరాక్స్ చేసి చదువుకుంటే బాగుపడతారు. పిల్లలు ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా చెప్పండి ట్విట్టర్, ఇవే మనస్సుని చెడగొట్టేటటువంటివి. దానిలో ఆకర్షితులై అందులో ఏర్పరచుకునే స్నేహాలతో జీవితాలు చాలా పాడైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఆ దాస్యములో నుంచి విడిపించబడ్డ వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాపపు దాస్యములో నుంచి నిజంగా మీరు నమ్మండి ప్రియులారా, నా దగ్గర ఉన్న ఫోన్లో వాక్యాన్ని పంపించుటకు, వాక్యాన్ని చూసుకొనుటకు, వచ్చిన ఫోన్లు మాట్లాడుటకు, ఫోన్ చేయుటకు తప్ప ఇంకా చెత్తా చెదారం వెతికితే నిజంగా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పలేను నేను. అది ఒక దాస్యం. దాస్యం అంటే బానిస అని అర్థం. ఇప్పుడు మీకు చెప్తాను. ఈరోజు కుర్రకారంతా దేనికి బానిస? సోషల్ మీడియాకు. దాని నుంచి విడిపించబడ్డామంటే నిజంగా బ్రతుకులు బాగుంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు చూశారని చెప్పేసి దాచిపెట్టుకునే వాళ్ళు, పరిగెత్తే వాళ్ళు, ఏముందిరా దాంట్లో? ఏం కనపడుతుంది దాంట్లో? ఏం కనపడుతుంది చెప్పు? ఒక చిన్న మాట ఇలాగంటున్నాను, తప్పుగా అనుకోవాకండి. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఉదాహరణకు మగపిల్లలు అయితే, ఇది నేను యవనస్తుల దగ్గర చెప్పాలి, ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. అక్క తమ్ముడు ఇంట్లో ఉంటారు. తమ్ముడు స్నానం చేస్తున్నప్పుడు అక్క అమ్మకు టవ్వాలో ఏదో తెచ్చి ఇస్తుంది. తమ్ముడు దేహం మీద వస్త్రాలు ఏం లేవు. ఒకవేళ మనం చూస్తే ఏమంటాం? కట్టుకోరా అని అంటాం. ఇప్పుడు చెల్లి స్నానం చేస్తుంటే అన్న కూడా ఏదైనా తెచ్చి ఇస్తాడు. పసిపిల్లల గురించి చెప్తున్నాను నేను, మన దగ్గర చిన్నపిల్లల గురించి. ఇంకా వయసు వచ్చిన తర్వాత ఎవడో కుర్రోన్ని, ఎవడో కుర్రా అని వెంటాడుతున్నారు. ఈ రూపమే కదా అక్కడ. ఎందుకు? వయసు వచ్చిన తర్వాత దాస్యానికి లోనైపోయి ఆ పాపం ఏముందో 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 అని విద్య విధానం పాడు. సంసారాలు చెప్పండి, సంసారాలు నాశనం. నన్ను అడిగితే పరిమితి లేని ఫోన్ వాడడం చాలా ప్రమాదం అండి. దానికి బానిస కాకూడదు, దానికి అస్సలు బానిస కాకూడదు. నాకు వాక్యం వినడానికి, వాక్యం రాసుకోవడానికి నేనేదో 2.5 GB వేయించుకుంటా. దాదాపు ఇప్పుడు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవన్నీ ఏం లేవు కాబట్టి మంచి ఆత్మీయులు, నేనేమైనా నేర్చుకోదగినవి ఏవైనా ఉంటే కొన్ని మాటలు నేర్చుకోవడానికి కొంత ఉపయోగించి ఆ జీబులు మళ్ళీ కొంత ఎత్తిపెట్టుకుంటా. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం 4 అయ్యేసరికి గ్రూప్లో, తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఒక 700-800 పైబడిన నెంబర్లు ఉన్నాయి చూడండి, వాటన్నిటికీ ఒకేసారి వాట్సాప్ సెండ్ చేస్తా. 5 ఉంటాయి అంటారు కదా, 5 అవసరంలే, ఒకేసారి 256 మెసేజ్లు పంపించచ్చు.
అలాంటి యాప్ నేను మొన్న వెళ్తే, అన్న మీరేంటి నా ఇంటి నెంబర్కి ఒకసారి పంపించారు, ఇక్కడికి ఒకసారి పంపించారు, దీనికి దానికి ఒక 6 నిమిషాల గ్యాప్ ఉందంటే మరి ఏం చేయమంటావు, 5 కదా అని అన్నాను. లేదన్నా, ఇట్లా పలాని యాప్ ఉంది, నేను మీకు డౌన్లోడ్ చేసి ఇస్తాను, ఇందులో ఆ పేర్లన్నీ రాయండి, ఒక్కసారి క్లిక్ చేస్తే 256 మెసేజ్లు వెళ్ళిపోతాయండి. ఓహో అట్లనా, అది ఒకటి నేర్చుకున్నబ్బా 2025 గాను ఫోన్లో. నిన్న అమెజాన్లో ఒక డ్రెస్ పెట్టాను, అది సరిపోలేదు, రిటర్న్ చేయాలి దాన్ని. ఆ రిటర్న్ చేయడానికి ఒక యుద్ధం జరిగింది నాకు. లాస్ట్కు బండి వేసుకొని అమెజాన్ షాప్ ఎక్కడో రంగాపురం రూట్లో ఉందంటే అడిగి పోయా. అన్నా నేను రిటర్న్ పెట్టాను కానీ మీరు తీసుకోలేదే ఇంకా అని అన్నాడు. మళ్ళీ ఎట్లా వెళ్ళాను తెలుసా, స్పెట్సు, మాస్కు, హ్యాటు. పోతానంటే వాడు హైదరాబాద్లో లేసి ఏం సార్ వచ్చినారు అన్నాడు. నాది రిటర్న్ పోలే అన్న అమెజాన్ అన్నాడు. సార్ ఫోన్ ఇవ్వండి అని చూసి, సార్ రిటర్న్ క్యాన్సిల్ అని వచ్చింది, మీరే నొక్కినట్టుండాలి. నేనే నొక్కానంట. దీన్ని మళ్ళీ ఇచ్చేస్తే ఓకే వస్తుందిలే సార్. అవే తెలుసు నాకు. ఎప్పుడైనా ఫోన్లో ఏదైనా రిజర్వేషన్ ఇంకోటి అంటే మంచి వచ్చి పిల్లలు ఒకటి దివాకర్ని అడుగుతా. ఫోన్ ఏదన్నా ప్రాబ్లం వస్తే వీని అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే సామేల ఎవరినో ఒకరిని అడుక్కోవడం తప్పితే దాని మీద శ్రద్ధ పట్టల. ఇంత గ్రంథంలోని సంగతులు నేర్చుకుంటున్నప్పుడు శ్రద్ధ పెడితే అది నేర్చుకోవడం ఎంత పని. నేను అనుకున్నాను, ప్రభు ఒకటి నొక్కితే ఇంకోటి వస్తుంది అడ్డం, ఇది నేర్చుకోవడం వద్దు, ఈ చెత్త నాకొద్దు. నాకు ఏదైనా అవసరమైతే దేవుడు చక్కగా పిల్లలు ఇచ్చారు, సంఘ బిడ్డలు, వాళ్ళతో అని. దాస్యం అయిపోతున్నారు ఈరోజు దానికి, అంటే బానిస అయిపోతున్నారు. పిల్లలకు తలనొప్పి అంటే చదివి రాలా. నేను మన డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే చెప్పారు, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే, రుబేన్ చాలా మంది నా దగ్గరకు వస్తున్న పిల్లలందరూ 10th ఇంటర్లోపు పిల్లలు తలనొప్పి వస్తున్నారు. ఏంట్రా చదివి అంటే చదివి కాదంట, ఫోన్ చూసి. దాని లోపల ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి తలనొప్పులు తెచ్చిపెట్టేస్తున్నాయి. పిల్లలకు ఫోన్లో బొమ్మలాటలు అని చెప్పేసి ఇస్తుంటే, ప్రొద్దుటూర్లు మన దగ్గరకు వస్తుందండి ఓ పాప, ఎంత క్యూట్గా ఉంటుంది తెలుసా, 2 years బేబీ, మెంటల్గా డిసప్పాయింట్ అయింది. నిన్న వాళ్ళ అమ్మ చెప్తుంది, అన్న రోజుకు, నమ్మండి నేను నిజం దేవుని ఎదురు చెప్తున్నాను, 24 గంటల్లో మా పాప నిద్రపోయేది 3:30 లేదా 4 గంటలే అన్నా. మరి నువ్వుమా, నాకు నిద్ర లేదన్నా, అందుకే కళ్ళు తిరిగి పడిపోతున్నాను. ఎప్పుడు నిద్రపోతుంది మన కూతురు? 12కు పడుకుంటుందన్నా. 8కి లేస్తుంది, 2:30కి లేస్తుంది. ఇంకా మళ్ళా మధ్యాహ్నం 1:30కు పండుకొని 2:30కి లేస్తుంది. ఏమన్నా చూపించావా అన్న? స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చారన్న దీనికి. స్లీపింగ్ టాబ్లెట్ కూడా వర్కౌట్లా పనిచేయట్లా. 2 సంవత్సరాల పాపకు స్లీపింగ్ టాబ్లెట్ కూడా పనిచేయట్లా. ఏమైంది? అమ్మ చదువుకోవడానికని ఫోన్ ఇచ్చి బొమ్మలు పెట్టించేది, బొమ్మలే చూసుకునేది పసిబిడ్డేమో, కానీ ఆ యొక్క కిరణాలు ఈ బిడ్డను చాలా కృంగదీసాయి. అసలు 1.5 సంవత్సరం 1.5 సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను గుర్తుపెట్టేది కదా అమ్మాయి. నేను అమ్మను మా అని చెప్పుకుంటా పాప, వాళ్ళ నాన్నను గుర్తుపెట్టేది కదా. వాళ్ళు చెప్పారు లాస్ట్కు, ఫోన్ అవాయిడ్ చేసి ఫస్ట్ టీవీ కనెక్ట్ చేయండి, టీవీ నుంచి టోటల్గా కనెక్ట్ చేసేద్దాం, మనము డిస్కనెక్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఫోన్ ఇవ్వకుండా బొమ్మలు అన్నప్పుడు ఫస్ట్ ఆడ పెట్టండి, కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. తర్వాత అయ్యో కరెంట్ లేదు, కనెక్షన్ లేదు, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పేసి ఆ అఫెక్షన్ మీరు అమ్మా నాన్న ఎత్తుకోండి అని చెప్పారు. బాల్యంలోనే పిల్లలు దాస్యానికి లోనవుతున్నారు. దేవుడు మనల్ని దాస్యానికి లోను చేయనందుకు, దాస్యంలో ఉండేవాళ్ళు ఉండండి, వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సిన పనిలో ఇంకా మీ బతుకులు అట్టే ఉంటాయని మీకే తెలుసు. నిత్యం ఫోన్లలో ఉండేవాళ్ళు, కానీ లేకోకుండా దేవుని పాదాల దగ్గర ఉంటారు చూడండి, వాళ్ళు దేవా మాకు కూడా ఉండే ఈ పిచ్చి తిక్క, ఈ ఫోన్ నుంచి మేము బయటకు వచ్చాం అని జ్ఞాపకం చేసుకోండి. సో మొదటిది దేవుడు నడిపించిన స్థితి, రెండవది దేవుడు దాస్యము నుంచి విడిపించిన స్థితి. ఇంకొక్కడు చూసి ప్రార్థన చేసుకుందాం.
ఒక్కడు చూద్దాం చాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మిగతా విషయాలు రేపు జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే రేపు కూడా మనం ప్రార్థన చేస్తాం కదా, ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలనో. 11వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుట కొరకై దీనిని చేయుడని చెప్పెను. మూడవది, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకై బలి అయిన దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెను చూడండి, ఇట్లా పట్టుకొని ఇట్లా విరుస్తాం మేము ప్రభు బలలో. బిల్లలు ఇయ్యం, వాక్య విరుద్ధం, బిల్లలు ఇవ్వం. ఒక్క రొట్టెలోనే 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా పాలు పొందాలని చెప్పింది, విరుస్తాం కదండి. అలాగా ఆయన శరీరాన్ని విరిచారు. సొగసు స్వరూపము లేక అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిలువెల్ల రక్తము చింది, ఇక దేహములో రక్తము లేక చివరికి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఒంట్లో రక్తం కొంచెం తక్కువైపోతే కళ్ళు తిరిగి పడిపోతాం మనం. రక్తమంతా చిందించాడు, తన రక్తము చేత మనల్ని కొన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా దేవుని ప్రేమను. నా కొరకై ఎంత త్యాగం చేసావు ప్రభువా, ఎంత త్యాగం చేసావు. జ్ఞాపకం చేసుకుందామా? తలలో ఉంచుదాం. మిగతా విషయాల తర్వాత ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు నాయనా. సంవత్సరాలు దొరలిపోతూ ఉన్నాయి. ఏమి జ్ఞాపకం చేసుకుని మేము ప్రార్థన చేయాలి అనంటే, ఇప్పటిదాకా మమ్మల్ని ఎలాగ నడిపించారో మేము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఏ వ్యసనాలు బానిసలముగా అయిపోయేటట్టుగా ఉన్నావో వాటి నుంచి మమ్మల్ని విడిపించారని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, మీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే నాయనా, నేను నశించిపోవడం మీకు ఇష్టము లేక నా కోసం, నా కుటుంబం కోసం, మా అందరి కుటుంబాల కోసం నీ ప్రియ కుమారుణ్ణి ఆ పరలోకము నుంచి భూలోకానికి పంపావు. ఆయనను అర్థం చేసుకోలేక అవమానపరిచి అసూయ చేత సిలువ వేసి చంపితే మా అందరి పాపములు తన వీపు మీద వేసుకుని తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మమ్మల్ని కొన్నాడు. అందుకే ప్రతి ఆదివారమున మేము బల్లలో ప్రవేశించేటప్పుడు జ్ఞాపకం చేసుకుని తలపోసుకుంటున్నాం. ఈరోజు ఇట్టి విషయాలను జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయం చేయమని, ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.